హాయ్ అండి. ఈ మధ్య కాలంలో అయితే చిన్నపిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వటము, హెయిర్ వైట్‌గా అవ్వటము, అలాగే స్కిన్ అలర్జీస్, ప్రోటీన్స్ తక్కువగా ఉండటం లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము కరివేపాకును అలాంటి ఆకులని వేటిని తినము. ఈ మధ్య కాలంలో పిల్లలైతే అస్సలు తినటం మానేసినారు. అలాంటి పిల్లల కోసమైనా, పెద్దవాళ్ళ కోసమైనా ఈ కరివేపాకుతో కారం పొడి చేసి రోజు ఒక 2 ముద్దలు తినిపిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా హెయిర్ ఫాల్ అనేది తొందరగా తగ్గిపోతుంది. చూడండి, కరివేపాకు చెట్టు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. దీంతో కారం ఎలా చేసుకోవాలో చూడండి. ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి, అలాగే 100 గ్రామ్స్ వెల్లుల్లి, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు బెసళ్ళు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినుములు, హాఫ్ గ్లాసు కొంచెం తక్కువ జీలకర్ర, అలాగే 5-6 ఇలాచీలు వేసుకొని తీసుకోవాలి. కరివేపాకు అయితే హాఫ్ కేజీ అంత ఉంటుంది. కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి మినుములు అయితే రోస్ట్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత బాగా వేయించుకుంటే మనకి కారం అనేది అంత టేస్టీగా ఉంటుంది. అందులో 4 ఇలాచీలు వేసేసి బాగా వేగిన తర్వాత అవి తీసేసుకొని కందిపప్పు, శనగపప్పు కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తే మనకి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లావుగా ఉన్న గింజలు, సన్నగా ఉన్న గింజలు కలిపి వేయించకూడదు. ఎందుకంటే బాగా వేగవు, సన్న గింజలు మాడిపోతాయి. కాబట్టి గింజలు ఈక్వల్గా ఉంటేనే కలిపి వేయించుకోవాలి, లేదంటే సపరేట్గా వేయించేసుకోవాలి. ఆ తర్వాత పెసలు కూడా వేసి వేయించుతున్నాను చూడండి. ఇవన్నీ ఊళ్ళో పెసలు, మినుములు కాబట్టి రాళ్ళు, ఇసుక ఏమీ లేకుండా చూసుకోవాలి. మనకి ఇసుక ఉంటే కారం అనేది పాడైపోతుంది. అలాగే హాఫ్ గ్లాసు కొంచెం తక్కువ జీలకర్ర కూడా వేశాను. పెసళ్ళల్లోనే చివరగా వేసి వేయించుతున్నాను. ఆ తర్వాత ఒక పావు గ్లాస్ అంతా ఎండుమిరప గింజలు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 100 గ్రామ్స్ ఎండుమిర్చి, నేనైతే 100 గ్రామ్స్ వేస్తున్నాను. మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే టైం పడుతుంది. మనం గబగబా కావాలని మంట ఎక్కువగా పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది, స్మెల్ వస్తుంది, కారం అనేది టేస్ట్గా ఉండదు, తొందరగా పాడైపోతుంది. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత వేరొక ప్లేట్లో మార్చేసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని కొంచెం కొంచెం కడాయిలో వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. బాగా మాడిపోకూడదు, అలాగే బాగా పచ్చిగా కూడా ఉండకూడదు. మనం చేతితో నలిపితే కరివేపాకు అనేది క్రిస్పీగా పొడి పొడిగా కావాలి. అప్పుడే మనకు కరివేపాకు అనేది వేగినట్టు. కరివేపాకు బాగా వేగితేనే మనకి కారం అనేది టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఇవన్నీ చల్లారినాక చేతితో నలిపితే కరివేపాకు అయితే ఇలా పొడి పొడి కావాలి. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, పప్పులు, ఇలాచీ వేసి బరకగా పట్టేసుకోవాలి. అందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా బరకగా పట్టిన తర్వాత మనం వేంపి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఒకసారి పోల్చుకోవాలి. మిక్సీ జార్లో వేసి బరకగా పట్టుకుంటేనే మనకి పప్పులు పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనకి కరివేపాకు కారం పొడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని గాలి పోకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు 5-6 నెలల వరకు చాలా బాగుంటుంది. ట్రై